హలో, నేను మిస్ రావు. సునీల్ ఐపీఎస్ కేసులో ఇప్పుడు ఈడీ రంగంలో దిగబోతుందా అని అంటే ఖచ్చితంగా అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో విదేశీ టూర్లకు సునీల్ కుమార్ వెళ్ళారు. ఆ సందర్భంగా మనీ లాండరింగ్ చేయడానికి ఆయన వెళ్ళారు అనేది ఆయన మీద ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైనటువంటి అత్యంత నమ్మకమైనటువంటి ఐపీఎస్ అధికారిగా సునీల్ కుమార్ పనిచేశారు అనేది ఆయన మీద ఒక పెద్ద ముద్ర అయితే ఉంది. పక్కా ఆధారాలతోటి ఇప్పుడు ఆయన దొరికిపోయారు. దీంతో సస్పెండ్కి కూడా గురయ్యారు. సస్పెన్షన్ వల్ల శిక్ష అదేనా అని అంటే సస్పెన్షన్ వల్ల ఒరిగేది ఏం లేదు. 6 నెలల పాటు సస్పెన్షన్లో ఉంటారు. మహా అయితే ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారు, లేదా ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారు. ఏమవుతుంది సస్పెన్షన్ వల్ల అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ఐపీఎస్లు కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. పైగా ఇప్పుడు సునీల్ కుమార్ ఆల్రెడీ ఆయన మ్యాక్సిమం తన జీవితంలో ఎంత ఆర్థికంగా స్థిరపడాలో ఆ స్థాయిలో స్థిరపడ్డాడు అనేది తులసిబాబు తాజాగా పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఒక అంశంగా చెప్తూ ఉన్నారు. తులసిబాబు ఎవరో తెలుసు కదా. తులసిబాబు మొత్తం సునీల్ కుమార్గా సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు, ప్రైవేటు దందాలకు సంబంధించినటువంటి వాటిని చూశారు అనేది పోలీసుల విచారణలో తేలినటువంటి అంశంగా చెప్తున్నారు. తులసిబాబుని జైలుకి పంపించిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఒకటి ఏంటంటే సునీల్ సస్పెన్షన్. సునీల్ సస్పెండ్ చేయడానికి అవసరమైనటువంటి సమాచారం మొత్తం కూడా తులసిబాబు నుంచే వచ్చిందని చెప్పి తెలుస్తోంది. వాస్తవంగా గుడివాడ నుంచి ఒంగోలుకి తీసుకెళ్లి విచారించారు పోలీసులు అప్పట్లో. ఆ సందర్భంగా ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేశాడు తులసిబాబు. ఆ తర్వాత పోలీసులు కస్టడీకి తీసుకున్నారు, సిట్ని ఏర్పాటు చేశారు. సిట్కి దామోదర్ ఐపీఎస్ ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన వేశారు, ఆయన విచారించారు. అయినప్పటికీ తులసిబాబు నోరు తెరవలేదు అని చెప్పేసి అప్పట్లో వినిపించింది. అంతేకాదు రాము వెనిగళ్ళ అక్కడికి వెళ్ళారు, తులసిబాబుకు అత్యంత క్లోజు. సో వీళ్ళంతా ఒక టీము, సునీల్ కుమార్ అలాగే రాము వెనిగళ్ళ అలాగే తులసిబాబు, ఇదంతా ఒక టీము. వీళ్ళందరికీ అన్నీ తెలిసే జరిగాయి అనేది రకరకాలుగా వినిపించాయి. ఈ నేపథ్యంలో అసలు సునీల్ కుమార్ మీద సస్పెన్షన్ ఉండదు అని చెప్పేసి కొంతమంది భావించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదు, అలా అని చెప్పేసి హరాస్మెంట్ చేసేది లేదు, చట్ట ప్రకారం ఏం చేయాలనో సరైనటువంటి సమయంలో చేస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. తొలి నుంచి అదే చెప్తున్నారు. కాకపోతే వేగంగా చేయటం లేదు, అందరినీ వదిలేస్తున్నారు. ఐపీఎస్ని ఐఏఎస్ని తప్పు చేసినటువంటి వాళ్ళని ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పుడు ధర్మారెడ్డి వెళ్ళిపోయారు, ఈవోగా పనిచేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. అలాగే వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్కి అటెండ్ కావట్లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విచారణ జరగట్లేదు, ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు. ఇలా వరుసగా ఇప్పుడు ఎక్సైజ్కి సంబంధించినటువంటి వాసుదేవరెడ్డి మీద విచారణ జరగట్లేదు, మైనింగ్కి సంబంధించి వెంకటరామరెడ్డి మీద విచారణ జరగట్లేదు. ఇలాంటివన్నీ కూడా తరచూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ప్రస్తావిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో జీవీ రెడ్డి ఎపిసోడ్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇక అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చేత కాదు, చంద్రబాబు నాయుడు గారికి అసలు అతి మంచితనం వల్ల టోటల్గా అడ్మినిస్ట్రేషనే రావట్లేదు, ఈ యాంగిల్లో పోస్టులు పెట్టడం ప్రారంభించారు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది. లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే జీవీ రెడ్డి కొత్త పార్టీ పెడితే ఆ పార్టీలోకి వెళ్ళిపోతాము, సపోర్ట్ చేస్తాము అనే స్థాయికి వెళ్ళిపోతూ మళ్ళీ జీవీ రెడ్డిని తీసుకొని ఎమ్మెల్సీ ఇవ్వకపోతే కనుక పార్టీ డ్యామేజ్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అనే యాంగిల్లో బాగా ప్రొజెక్ట్ చేశారు. అయితే తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలను మనం తీసుకుంటే పోసాని మురళీకృష్ణ అరెస్టు, పోసాని కృష్ణమురళి అరెస్టు, ఆ కృష్ణమురళి పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఇన్వెస్టిగేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఏది రాసిస్తే నేను అది చెప్పాను, నాదేం లేదని చెప్పినటువంటి అంశం బయటకు వచ్చింది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి జైల్లో ఉన్నారు. ఇప్పట్లో వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే పిటి వారెంట్లు చాలా జారీ అయ్యాయి. అనేక స్టేషన్ల నుంచి దాదాపు 11 కేసులు బుక్ అయ్యాయి 11 చోట్ల నుంచి.
వాళ్ళు మాకు అప్పచెప్పండి అంటే మాకు అప్పచెప్పండి అని చెప్పి పోలీసులే జైలు దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో ఒక కేసు అయిపోతే ఇంకో కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి పోసాని కృష్ణమురళికి ఉంది. ఆ కేసు అలా కంటిన్యూ అవుతున్నటువంటి క్రమంలో ఇమీడియట్గా సునీల్ ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. సునీల్ ఐపీఎస్ని సస్పెండ్ చేయరు అని చెప్పి చాలామంది అనుకున్నారు, బట్ సస్పెండ్ చేశారు. సునీల్ ఐపీఎస్ని సస్పెండ్ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు అసలు ఎంత పగడ్బందీగా చేశారంటే ఆయన ఏ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళతానని చెప్పేసి ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా చాలా క్లియర్గా ఎవిడెన్స్ తోటి సహా బయటికి తీసి అప్పుడు అతన్ని సస్పెండ్ చేశారు. కారణం ఏంటంటే అతని ఎస్సీ ఏమాత్రం మిస్ఫైర్ అయినా కానీ సామాజిక వర్గ కోణం నుంచి ప్రభుత్వానికి కొంత ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంది. అందుకే చాలా ఆచితూచి అడుగులు వేశారు సునీల్ కుమార్ విషయంలో. సునీల్ కుమారు సిఐడి ఇన్ఛార్జిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారు. జర్నలిస్టులని కాదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, తెలుగుదేశం పార్టీ లీడర్లని అనేక మందిని ఆయన అరెస్ట్ చేయడంతో పాటు అసలు 41A నోటీసులు ఇవ్వకుండానే మ్యాన్ హ్యాండిల్ కూడా చేయించి 3rd డిగ్రీ ప్రయోగించే దానికి ఆయన ఎక్స్పర్ట్గా ఆ ప్రభుత్వంలో పేరు గాంచారు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏది కావాలో జగన్మోహన్ రెడ్డి గారికి అదే చేస్తూ వచ్చారు. అందుకే ప్రియమైనటువంటి ఐపీఎస్గా ఆయన మారిపోయాడు. బహుశా దానికి బహుమతిగానేమో కొన్ని కాంట్రాక్ట్స్ కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి, సిఐడికి సంబంధించినటువంటి వెబ్సైట్ క్రియేట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు వితౌట్ టెండరు ఆయన తనకు కావాల్సినటువంటి కంపెనీకి ఇప్పించుకొని నిధులను కూడా ఆయన సొంత జేబులో వేసుకున్నారు. అంతేకాకుండా ఈయన జార్జియాకి అని చెప్పేసి యూకేకి వెళ్ళటం, యూకేకి అని చెప్పేసి ఫ్రాన్స్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా నోట్ చేశారు ఆన్ రికార్డు. మొత్తం ఫ్లైట్ టికెట్స్ సహా ఈయన ఎక్కడెక్కడ తిరిగారు, ఏంటి, ఏ డేట్న ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఇవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేశారు. అయితే ఈయన అసలు ఎందుకు వెళ్ళారు విదేశీ టూర్కి? ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా విదేశీ టూర్కి ఎందుకు వెళ్ళారు? వాస్తవంగా ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఉద్యోగాల్లో చేరేటప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం యొక్క రహస్యాలు బయట పెట్టము అనేది ఒకటి. అలాగే విదేశీకి టూర్లకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే గోప్యతను పాటించాలి. వాళ్ళు సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామ్యం వాళ్ళది ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలన్నీ ఉంటాయి. కానీ ఆయన అనుమతులకు విరుద్ధంగా విదేశాలకు వెళ్ళిపోయారు. మరి విదేశాలకు వెళ్ళిపోయి ఏం చేశారు అనే దాని మీద ఇప్పుడు చర్చ వస్తుంది. ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ అనేది ఒకటి పెట్టారు. మరి దాని ఖాతాలోకి డబ్బులు పంపించారా, లేదంటే దానికి డబ్బులు కలెక్ట్ చేయడానికి వెళ్ళారా, విదేశీ విరాళాలు కలెక్ట్ చేయడానికి వెళ్ళారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మరి కంటైనర్లు, దీని వ్యవహారం అంతా చాలా సందర్భాల్లో బయటకు వచ్చింది. ఎందుకంటే అప్పుడు తాడేపల్లి హౌస్ దగ్గర కంటైనరు ఎగ్జిట్ దగ్గర నిలపడం, ఆ ఎగ్జిట్ నుంచి కంటైనర్ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా అప్పట్లో వచ్చినటువంటి ఫోటోలు మీడియాలో కూడా. ఆ కంటైనర్లో డబ్బులు తరలిస్తున్నారని ఒక సమయంలో ఇడుపులపాయ ఆ ఏరియాలో ఎలక్షన్ ముందు పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, అవి అనుమతితో కూడినటువంటి డబ్బులను తరలిస్తున్నారని చెప్పింది, ఆర్బీఐ డబ్బులు అని చెప్పింది. సరే, కారణాలు ఏదైనా దాని మీద రకరకాల అపోహలు వచ్చాయి ఆ రోజున. మరి ఈ డబ్బులంతా కూడా వేరే దేశాల్లో మేనేజ్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ కుమార్ ఐపీఎస్ను ఉపయోగించుకున్నారా అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. దీంతో మనీ లాండరింగ్ కూడా దీంట్లో ఉంది అనే ఒక అభిప్రాయంతో ఈడీకి సమాచారం అందించింది ఏపీ పోలీస్ అని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలో ఏ రోజైనా, ఏ క్షణమైనా ఈడీ రంగంలో దిగి సునీల్ ఐపీఎస్ని విచారించేటువంటి అవకాశం ఉంది అనే ఒక టాక్ ఇప్పుడైతే నడుస్తుంది. మరి ఈడీ ఎంటర్ అయ్యి సునీల్ ఐపీఎస్ మీద కేసు పెట్టి ఆయన విచారించేటువంటి అవకాశం ఉందా, అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.